ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యం అంటే కేవలం ముఖ సౌందర్యం కాదు, దైవిక శక్తి ప్రతి అడుగులోనూ వ్యక్తమయ్యే అపూర్వ లావణ్యం. ఇంద్రగోప వర్ణపు మెరుపులతో, కామదేవుడి బాణాన్ని తలపించే సుందరమైన జంగలతో, లోతుగా దాగి ఉన్న గుల్బ ప్రాంతంతో, పూర్వపృష్టంగా దృఢమైన పాదాలతో, ప్రతి అడుగులోనూ విజయం నిండిన ఆ దేవి స్వరూపాన్ని ఈ శ్లోకంలో చూద్దాం. ఈ శ్లోకంలో దేవి పాదాల దైవిక తత్వం, సౌందర్య రహస్యం ఎలా వ్యక్తమవుతుందో చూడండి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక గూఢగుల్బా కూర్మపృష్ట జయష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక. ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగులు. ఇవి ముదురు ఎరుపు రంగులో మృదువుగా మెరుస్తూ ఉంటాయి. స్మరతూన అంటే మన్మధుడి బాణాల పొది. జంగిక అంటే మోకాళ్ళ నుండి మడమల వరకు ఉన్న భాగం, పిక్కలు. దీని అర్థం ఏంటంటే, మన్మధుడి బాణాల పొది ఏ ఆకారంలో ఉంటుందో అమ్మవారి పిక్కలు కూడా అదే ఆకారంలో ఎంతో అందంగా ఉన్నాయి. ఆ పొది మీద ఎర్రని రత్నాలు పొదిగారా అన్నట్లుగా అమ్మవారి కాంతి ఆరుద్ర పురుగుల ఎరుపు రంగులా మెరుస్తుంది. గూఢ గుల్బ. గూఢ అంటే దాచబడిన, లోపలికి ఇమిడి ఉన్న. గుల్బ మడమలు. కూర్మ పృష్ట జయష్ణు ప్రపదాన్విత. అమ్మవారి పాదాల పైభాగం తాబేలు వెనుక భాగం వలె గుండ్రగా ఎత్తుగా ఉండి, తాబేలు వీపు అందాన్ని కూడా ఓడించేలా అతిలోక సౌందర్యంతో ఉన్నాయి. ఈ శ్లోకంలో అమ్మవారి రూప వర్ణన వెనుక లోతైన యోగ రహస్యాలు ఉన్నాయి.